హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో బ్రెడ్ క్రమ్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈవినింగ్ స్నాక్స్కైనా అలాగే కట్లెట్స్కి, ఫ్రైస్కి వాడే బ్రెడ్ క్రమ్స్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మీకు ఎన్ని కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని సైడ్స్లో బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, వీటిని కట్ చేసేసేయండి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో ఈ స్లైసెస్ని వేసుకొని లైట్గా వేడి తగిలేలా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక సైడ్ కాలాక మరొక సైడ్ టర్న్ చేసేసుకొని ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా తుంచుకొని లేదంటే నైఫ్తో కట్ చేసేసుకొని వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా రెడీ అయిన బ్రెడ్ క్రమ్స్ని అప్పటికప్పుడే ఫ్రైస్లోకైనా కట్లెట్స్లోకైనా అలా యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా కాలం వరకు ఫ్రెష్గా ఉంటాయండి. అలాగే మనకు నచ్చిన టైంలో బయటకు తీసి యూస్ చేసుకోవచ్చు. అంతే అండి, బ్రెడ్ క్రమ్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.